In the beginning, there was nothing. There was darkness. And God said, "Let there be light." లోకాలను కలిగించిన దేవుడు రాసినదే ఈ గ్రంథం. మానవ కోటికి చెప్పాలని ఆ దేవుడు రాసిన గ్రంథం. జీవరాశి పుట్టుక గూర్చి, జీవమున్న వృక్షము గూర్చి, జీవరాశి పుట్టుక గూర్చి, జీవమున్న వృక్షము గూర్చి కనిపించని ఆ దేవుని గూర్చి రాసినదే ఆ దేవుడు ఈ గ్రంథం. విశ్వవిద్యాలయాలలో, ప్రాథమిక పాఠశాలలో, శాస్త్రవేత్త శాస్త్రాలలో, ప్రభుత్వం పుస్తకాలలో పరమాత్ముని గూర్చి చెప్పలేదు. ఆ పరమాత్ముడు ఎవరో తెలుపలేదు. ఎవరు చెప్పని దేవుని గూర్చి చెప్పుటకే వచ్చాడు నా యేసు. సృష్టి పుట్టుకను గూర్చి, మానవ పుట్టుక గూర్చి, సృష్టిలోని ప్రతి అణువు గూర్చి రాసినదే ఆ దేవుడు ఈ గ్రంథం. ఆ దేవుడు ఎవరో తెలుసా? ఈ మనుషులందరెవరో తెలుసా? లోకాలను కలిగించిన దేవుడు రాసినదే ఈ గ్రంథం. మానవ కోటికి చెప్పాలని ఆ దేవుడు రాసిన గ్రంథం. మనుషులందరూ వచ్చింది మొదటి మనిషి నుండే. ఆ మొదటి మనిషి పుట్టింది ఆ దేవుని నుండే. భూమి మీద పుట్టిన మనిషి దేవుని కుమారుడు.